హాయ్ గైస్, ఎట్టకేలకు గాడ్ ఆఫ్ వార్ మూవీ కాంట్రవర్సీ అని చెప్పొచ్చు, క్యూరియాసిటీ అని చెప్పొచ్చు. ఏ హీరో చేస్తాడు, ఎన్టీఆర్ చేస్తారా, అల్లు అర్జున్ గారు చేస్తారా అని ఎంతో క్యూరియాసిటీ ఉండే కదా ఫ్యాన్స్ మధ్య. చాలా అంటే చాలా వార్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ చాలా మ్యూచువల్గా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు. కానీ వాళ్ళకి ఈ గాడ్ ఆఫ్ వార్ అనే ప్రాజెక్ట్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. చాలా ఏమంటారు, ట్విట్టర్లో అయితే ఎప్పుడు ఈ గాడ్ ఆఫ్ వార్ గురించి గొడవలే చేసుకున్నారు. అయితే ఈ మూవీ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, మరి ఏం జరిగింది, అదే ఈరోజు రిలీజ్ అయిన పోస్టర్ ఎలా అనిపించిందో మాట్లాడుకుందాం. మన ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. అయితే ఈ గాడ్ ఆఫ్ వార్ అనే మూవీ ఫస్ట్లో మన అల్లు అర్జున్ గారితో అయితే చేస్తున్నట్టు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. హారిక సినీ క్రియేషన్ అండ్ మన గీత ఆర్ట్స్ సమక్షంలో వీళ్ళ రెండో ప్రొడక్షన్ హౌస్ల కలయికతో ఈ సినిమా రాబోతుందని అప్పుడెప్పుడో అల్లు అర్జున్ గారి బర్త్డేకి ఏమంటారు ఒక చిన్న క్లిమ్స్ లాంటిది అనౌన్స్మెంట్ వీడియో అయితే రిలీజ్ చేశారు. దాని తర్వాతనే మొదలైంది. అప్పటిదాకా హైప్ లేదు ఈ మూవీకి. అసలు ఆ స్టోరీ ఏంటి, దాని కథ ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. కానీ దాని తర్వాత మన ప్రొడ్యూసర్ వంశీ ఉన్నాడు కదా, ఆయన్నే ఈ సినిమాకి ఆయన ఇచ్చిన హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి కథతో ఈ మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీ ఉండబోతుంది. ఈ మూవీకి చాలా బడ్జెట్ కావాలి, పెద్ద స్కేలు, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. రాజమౌళి గారు కూడా అలాంటి జానర్ ఇప్పటివరకు టచ్ చేయలేదు అని చాలా అంటే చాలా హైప్ ఇచ్చాడు. బన్నీవాస్ గారు కూడా మూవీ నెక్స్ట్ లెవెల్ ఏమంటారు స్కేల్ అండ్ బడ్జెట్తో తీయబోతున్నారు. గీతా ఆర్ట్స్ వాళ్ళు అండ్ హారిక హాసిన్ వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు దాన్ని నిర్మించడానికి డబ్బు కోసం అని చెప్పాడు. నిజం చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ అయింది. అల్లు అర్జున్ గారి కెరీర్లోనే ఒక మోస్ట్ హైప్డ్ మూవీగా మారిపోయింది అది. కానీ దాని తర్వాతనే మరొక రూమర్ స్టార్ట్ అయింది. ఏంటంటే ఈ కథ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. రీజన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు పుష్ప 2 తర్వాత డైరెక్ట్ చేయాల్సిన మూవీ ఇదే. కానీ అట్లీ రాక మంచిగా అనిపించి అట్లీతో కమిట్ అయ్యాడు. దానివల్ల దీనికి టైం సెట్ చేయకపోవడం, త్రివిక్రమ్ గారి టైం వేస్ట్ అవుతుందని, దాని తర్వాత ఏమంటారు అది పెద్ద స్కేల్ మూవీ అట్లీ గారితో తీసేది, దీనికి టైం మ్యాచ్ కాదు అని మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఈ సినిమా చేయట్లేదు అల్లు అర్జున్ త్రివిక్రమ్ గారితో. నెక్స్ట్ అల్లు అర్జున్ కాకపోతే ఇంకెవరితో చేయాలి అన్న దాని మీద త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ని అప్రోచ్ కావడం, ఎన్టీఆర్కి ఫిక్స్ కావడం, దేవర తర్వాత డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టు ఇదే అని కమిట్ అవ్వడంతోనే అల్లు అర్జున్ కాకుండా ఎన్టీఆర్తో ప్లాన్ చేసినట్టయితే కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ ఈ రూమర్స్ని ఎవ్వరు పట్టించుకోకుండా, కన్ఫర్మేషన్ రాలేదు అప్పటి వరకు, ఎవ్వరు పట్టించుకోకుండా అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా హీరో బాగుంటాడు, క్యారెక్టర్లో మా హీరో బాగుంటారు అని ఎన్నో ఏమంటారు ఫొటోస్ వీడియోస్ క్రియేట్ చేసి నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ చేశారు దానికి ఈరోజు అయితే ఎట్టకేలకు ఒక ఆన్సర్ అయితే వచ్చేసింది. ఎన్టీఆర్ గారు గాడ్ ఆఫ్ వార్ మూవీ చేయబోతున్నారు. ఆఫ్టర్ డ్రాగన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే గాడ్ ఆఫ్ వార్. ఇక ఈ సినిమా పోస్టర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. అండ్ పోస్టరు ఏఐ ఇమేజ్లా ఉంది. చాలా అంటే చాలా బ్లండర్ మిస్టేక్ చేశారనిపిస్తుంది. ట్విట్టర్లో చాలా నెగిటివిటీ వస్తుంది ఏఐ పోస్టర్ వల్ల. ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. అండ్ చాలామంది ఈ రోజులలో కూడా ఏఐని యూజ్ చేయడము అంత భారీ మూవీకి ఇవంతా ఇంత అయిపించిన మూవీకి అని ఈ ఒక నెగిటివిటీ వస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆ పోస్టర్ అయితే నాకైతే ఏ పోస్టర్ లేక అనిపించింది, అంత ఇంపాక్ట్ అయితే రాలేదు. అయితే దీనికి మ్యూజిక్ వచ్చేసి ఇంట్రెస్టింగ్. అందరూ తమన్ని ఎక్స్పెక్ట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్గా, కానీ కాదు, అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్. మరి చూడాలి అనిరుద్ ఈ మైథలాజికల్ కాన్సెప్ట్కి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడో. అనిరుద్ అంటేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ కదా. మరి మైథలాజికల్ మూవీస్కి తన సెట్ అవుతాడో నాకే అర్థం కావట్లేదు. డిఎస్పి ఆర్ కిరాణి గారు బెస్ట్ అనిపించింది నాకు ఇలాంటి మూవీస్కి.
మరి అనిరుద్ని తీసుకున్నారు, తమన్ని కూడా కాకుండా అనిరుద్ని తీసుకున్నారు. మరి వీళ్ళు మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో ఎలా తీస్తారో తెలియదు, కానీ ఫర్ మై చాయిస్ అయితే అల్లు అర్జున్ బెటర్ ఉంటాడా, కుమారస్వామి క్యారెక్టర్లో ఎన్టీఆర్ బెటర్ ఉంటాడా అంటే మాత్రం నాకైతే పర్సనల్గా ఆ ఇమేజెస్లో వీడియోస్లో చూసిన దాన్ని బట్టి నాకు ఎన్టీఆర్ కన్నా అల్లు అర్జునే బాగా అనిపించాడు నిజం చెప్పాలంటే. మరి మనకు ఎవరు తీసినా కానీ స్టోరీ బాగుండి యాక్టింగ్ బాగా చేస్తే అన్నీ మర్చిపోతాం, చేసిన వాళ్ళే గుర్తుంటారు. కానీ బిఫోర్ చూసుకుంటే మాత్రం నాకు అల్లు అర్జున్ గారు బెటర్ అనిపించింది. ఇంకో వన్ మోర్ ఏంటంటే, అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ప్రస్తుతానికి పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ని మించి క్రేజ్ ఉంది. అండ్ అల్లు అర్జున్ పైన ఎంతైనా బడ్జెట్ పెట్టచ్చు, దాన్ని రికవర్ చేసి ఏమంటారు ఆ క్రేజ్ అయితే, పాన్ ఇండియా క్రేజ్ అయితే, స్టార్డమ్ అయితే అల్లు అర్జున్ గారికి ఉంది. మరి ఎన్టీఆర్ గారితో ఎంత రిస్క్ చేస్తారో తెలీదు మరి బడ్జెట్ విషయంలో, చూడాలి. మరి మీకేమనిచ్చిందో కామెంట్ చేయండి.